చాలా స్టేషన్లలో బాల్క సుమన్పై కేసులు నమోదయ్యాయి. ఏ క్షణమైనా బాల్క సుమన్ను అరెస్టు చేసే అవకాశం ఉంది. సింగరేణి ఆస్తులను తగలబెట్టి కూల్చివేయాలని, మిలిటెంట్ యాక్టివిటీ చేపట్టాలని పిలుపునిచ్చారు బాల్క సుమన్. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఆయనపై ఖైరతాబాద్ కాంగ్రెస్ కమిటీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై ఇప్పుడు డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు శ్రవణ్ కుమార్ గారు, అనలిస్టు, అదేవిధంగా దిలీప్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా జితేందర్ గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి స్వాతి గారు. ముందుగా దిలీప్ రెడ్డి గారు మీ నుంచి స్టార్ట్ చేద్దాం. సో మీ పార్టీ అంటే ప్రధానంగా ప్రతిపక్షంలో ఉంది. అవును, ఇలాంటి టైంలో బాల్క సుమన్ చేసినట్టు వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారా? బాల్క సుమన్ గారు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మీటింగ్ ఒకటి భవన్లో జరిగింది. నేను కూడా మీటింగ్లో ఉన్నా. తన వ్యాఖ్యలు చేసినప్పుడు అక్కడ నేను కూడా కూర్చున్నా. అయితే ఏంటంటే తను అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆక్రోశాన్ని, ఆవేదన చెప్పే ప్రయత్నంలో తన స్టైల్లో తను చెప్పిండు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుతూ అగ్గి రాజేస్తాం అని మీటింగ్లో అన్ని పార్టీ వాళ్ళు అంటే అగ్గి తీసుకుపోయి పుల్లగిక్కి పెట్టి అంత అంటు పెట్టారు కదా. కానీ మీరు ఎక్కడ ధర్నాలు చేస్తే హైవే దిగ్బంధించినా కూడా రైతులు ఎవరు రావట్లేదు. మొత్తం రైతులు రాని చోట మన వాళ్ళు ఎక్కువైపోతా ఉన్నారంటే, రైతులతో పాటు మన వాళ్ళు ఎక్కువైపోతా ఉన్నారు అక్కడ అంటా ఉన్నారు. అంటే 60 మంది కార్యకర్తలు వచ్చారు అనుకో, సపోజ్ అందులో 50 పైచిలకు కార్యకర్తలు ఖచ్చితంగా రైతులనే ఉంటారు. అయితే మనం దీన్ని ఎట్లా చూద్దామంటే, అసలు బాల్క సుమన్ గారు తను ఏంటంటే తన స్టైల్ తను చెప్పిండు. ఎందుకంటే ఒక ఉద్యమకారుడు, ఉద్యమంలో ఉన్నటువంటి నేత, ఉస్మానియా వేదికగా అనేక చోట్ల తన స్టైల్, తన పంత. ఇప్పుడు స్వతంత్ర ఉద్యమం తీసుకుందాం, భగత్ సింగ్ గారిది ఒక స్టైల్ ఉంటుంది. ఆ రోజు ఆజాద్ హిందూ ఫౌజన్ స్థాపించి నేతాజీ గారిది ఒక స్టైల్ ఉంటుంది, మిలిటెంట్ స్టైల్. అయితే గాంధీ గారిది ఎట్లుంటుంది, పీస్ ఉంటుంది. అంటే ఒక్కొక్కది ఒక్కొక్క స్టైలు. తను చేసినటువంటి వ్యాఖ్యలు ఎక్కడ కూడా తన ఇన్స్పైర్ తీసుకుని ఎవరైనా పోయి మరి ఆ సింగరేణి ఏమైనా కాల్చిరా లేదు కదా, రైలు ఏం నిప్పు పెట్టిరా లేదు కదా. మనం దాంట్లో ఉన్నటువంటి ఎమోషన్ మాత్రం అర్థం చేసుకుని అది ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి ఒక మీటింగు. తను 30 నిమిషాలు సింగరేణిలో జరుగుతున్నటువంటి స్కామ్ల గురించి మాట్లాడిండు. హరీష్ రావు గారు చాలా క్లియర్ గా చెప్పిండు. అంటే సింగరేణిలో 1600 కోట్ల విలువైనటువంటి బొగ్గు స్కామ్ జరుగుతా ఉన్నదని చెప్పిండు. దాని మీద మనం చర్చిస్తలేము. సింగరేణిలో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జీవో 76 తీసుకొచ్చి అక్కడ సింగరేణి ల్యాండ్స్ లో ఎవరైతే వేరే వాళ్ళని ఇల్లు నిర్మించుకున్నారో ఆ ఇల్లులో రెగ్యులరైజ్ చేసిర్రు అని చెప్పి మాట్లాడిర్రు. నైని బొగ్గు గనుల్లో ఎట్లా కుంభకోణం జరిగిందో, నైని కోల్ స్కామ్ గురించి మాట్లాడిండు. దాని గురించి మనం చర్చిస్తలేము. అయితే అక్కడ ఇంకా ఒకటి సోలార్ స్కామ్ ఎట్లా జరిగిందో చెప్పిండు. సీఎం గారి బావమరిది స్కామ్లు ఎట్లా చేస్తా ఉన్నాడు సింగరేణిలో చెప్పిండు. ఈ అన్ని అంశాలను పక్కన పెట్టడానికి, ఈ అన్ని అంశాలను దృష్టి మరల్చడానికి కేవలం దీని మీదనే మనం కోడి గుడ్డు మీద ఈకలు బీకినట్టుగా మాట్లాడుతూ ఉన్నామని అనిపిస్తా ఉన్నారు. తను ఎక్కడ బెదిరించలే కదా. ఏం బెదిరించి ఎక్కడన్నా పోయి తన ముట్టడి చేసిందా లేదు కదా. తన స్టైల్లో తను చెప్పిండు. నేను చెప్పిన కదా అగ్గి రాజేస్తామని మాట్లాడేటప్పుడు అంటే తీసుకుపోయి నిప్పు పెట్టాం కదా. ఈరోజు అప్పుడు మనం ఉదయం సమయంలో ఏం మాట్లాడినాం, ఈరోజు తన్ని తరమాలే అని మాట్లాడినాం. కొందరిని ఎవరన్నా తన్ని మరి తరమంగా ఎప్పుడన్నా ఒక విజువల్ చూసినామా? అవి ఏంటంటే ఎమోషనల్ గా తను మాట్లాడడం జరిగింది. తను అంతవరకే తీసుకుంటే బాగుంటది కానీ దాని గురించి ఒక చర్చ. మరి అట్లంటే ముఖ్యమంత్రి గారు నిండా అసెంబ్లీలో ఏం చెప్తా ఉన్నాడు, ఒకనొక్కరిని తోడుకలు తీస్తా అని చెప్పి మాట్లాడారు. ఈరోజు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఏం మాట్లాడారు, అడ్డొస్తే అడ్డంగా నరికేస్తామని మాట్లాడిండు. మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు అయితే లేవు? ముఖ్యమంత్రి గారి మీద ఎందుకు కేసులు అయితే లేవు? ఈరోజు అనిరుద్ధ్ రెడ్డి గారు ఏం చెప్పారు, 11 గంటలకు పోతా అరబిందో ఫ్యాక్టరీ నేను పుల్లగికి నేనే అంటు పెడతా అన్నాడు. మరి తన మీద ఎందుకు కేసులు అయితే లేవు? ఇన్ని కేసులు ఎందుకైతే లేవు సుమోటోగా తీసుకుని కేవలం ఒక బాల్క సుమన్ గారి మీద ఎందుకు ప్రతిపక్షంలో అని చెప్పేసా? అంటే చట్టం అధికారంలో ఉన్నవాడికి ఒక చుట్టం అవుతుంది, ప్రతిపక్షంలో ఉన్నవాడి పైన కేసులు పెడుతుందా? అంటే మీరు చెప్పొచ్చేది ఏంటంటే, నువ్వు నిజంగా సుమోటోగా తీసుకొని కేసులు పెట్టాలంటే సుమన్ మీద కాదు, ఇవి 420 హామీలు ఇచ్చి ఎగబెట్టినటువంటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దల మీద కేసులు పెట్టు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు మాటకు పోతే, చిన్నపిల్లల దగ్గరికి పోతే కూడా గుడ్లు బీకి గోటిలాడుతా, లాగుల తొండలు ఇడుస్తా, ఒక్కొక్కరిని తోడుకలు తీస్తా, ఇవన్నీ ఈ సంస్కృతి తీసుకొచ్చింది ఎవరని ముఖ్యమంత్రి గారు. మన ముఖ్యమంత్రి గారు ఎందుకు కేసులు అయితే లేవని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాము. వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యే మీద ఎందుకు కేసులు అయితే లేవని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాము. ముందు వాళ్ళ మీద కేసులు పెట్టి ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేసి లోపలేసి స్ఫూర్తిగా నెక్స్ట్ సుమనన్న తీసుకపోతే మేమే తీసుకొచ్చి స్వాగతిస్తాం. అరే ముఖ్యమంత్రి గారు లోపలేసినావు కదా, నిజంగా నువ్వు చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది కదా, సుమన్ గారిని కూడా తీసుకుపోమని మేమే వచ్చి సాధారణంగా పంపిస్తాము. ఈరోజు వాళ్ళకొక న్యాయం, మాకొక న్యాయమా? ఈరోజు ఖచ్చితంగా ప్రజలందరూ చూస్తా ఉన్నారు. సుమన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను మీరంటా ఉన్నారు. తను అక్కడ ఉన్నటువంటి బాధ, ఆక్రోశాన్ని వెలగూర్చే
ప్రయత్నంలో చేసిండని చెప్పి మేమంటా ఉన్నాము. దాన్ని అక్కడ వరకు తీసుకుంటే బాగుంటుంది తప్ప చిలువలు పలువలుగా కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం మానేయాలని చెప్పేసి ఇప్పటికైనా ఈ డీజీపీ గారికి పోలీసులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఓకే, శ్రవణ్ కుమార్ గారు, హలో, గుడ్ మార్నింగ్ సార్. నా వాయిస్ వినిపిస్తుందా?